ఆపడం ఎవరి తరం కాదు. కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాయి, ఏ విధంగా బాధితులకి అండగా నిలిచే అనేదే మన ముందున్న సవాలుగా ఉంటుంది. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి నేనున్నాను అనే భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉండడం ప్రజల అదృష్టంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్న వరద, వర్షాల ప్రభావం, దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తుందా లేదా అనే ఆలోచన, ఒక ప్రశ్న అందరికి కూడా వచ్చింది. ఇవాళ ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తాను. లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం. ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం. గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం, దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం, కృష్ణలంకలోకి నీళ్లు రావడం అన్ని చూసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా, దీక్షగా పనిచేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. 8 రోజుల తర్వాత దాదాపుగా ఇవాళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయి కానీ తగ్గలేదు. కనీసం అసలు ఒక ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఏదైనా ఒక విపత్తు వస్తుంది, వరద వస్తుంది, ఎలర్ట్లు వచ్చినాయి అన్నప్పుడు ముందు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొట్టమొదటి విధి. కానీ ఈ రోజుకి ప్రభుత్వం చెబుతున్న లెక్కలే తప్ప ఎక్కడ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారో, ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో దాని వివరాలు కానీ, కనీసం పునరావాస కేంద్రాల అడ్రస్లు కానీ ప్రభుత్వం ప్రకటించలేదంటే ఎంతకన్నా చేతగానితనం ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు మీ నినాదం ఏంటి? ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి? బాబు గ్యారంటీ. ఏమిచ్చాడు గ్యారంటీ? ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తోంది రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ అసలు చాలా చిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రశాంతత రావాల్సింది పోయి రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నేను అడుగుతున్నా సూటిగా, 2019-24 మధ్య గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా వరదలు వచ్చాయి, గోదావరి వరదలు వచ్చినాయి, ఇతర వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా? వరదల వల్ల, వర్షాల వల్ల 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి కలిచివేయట్లేదా? ఈ ప్రభుత్వాన్ని కుదిపేయట్లేదా అని అడుగుతున్నాం. ఇంత టెక్నాలజీ పెరిగి మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యులు, ఈ దేశానికి టెక్నాలజీని నేర్పించిన అని చెప్పిన వాళ్ళు 45 మంది ప్రాణాలు పోతే
మీకేమీ సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. మీరు వరదల్ని చూస్తా ఉన్నారు, వరద కష్టాలని చూస్తా ఉన్నారు, కానీ పరిపాలనలో డొల్లతనం కూడా మనల్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం ఈ క్రమం చూస్తే విజయవాడ ముంపునకు సంబంధించి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవ్ నాయక్ అని ఆయన, మేము 20 గంటల ముందే అలర్ట్ ఇచ్చాము, వెలగలేరు దగ్గర ఆ ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాం, రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు. కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము అలర్ట్గా లేము, మాకే అలర్ట్ లేదు. 15,000 క్యూసెక్ల కెపాసిటీ కలిగిన బుడమేరులో 40,000 క్యూసెక్లు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఆమె చెప్పారు. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు అయితే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తా ఉన్నారు, మాకు అలర్ట్ వచ్చింది కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు, ఇంతకుముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అంటారు. అసలు మీరు చేసిన ప్రయత్నం ఇది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలికి వదిలేశారు అని. 28వ తేదీన అలర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా వర్షాలు, భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా? కనీసం 28న క్యాబినెట్ కూడా జరిగినట్టుంది. ఆ క్యాబినెట్ లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా, సమీక్ష చేశారా? నేను ఆ మధ్యన చూశాను, కరెక్ట్గా అదే డేట్స్ లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రికలో వచ్చింది. మరి సీఎంఓ వరదల గురించి, వర్షాల గురించి ఆరా తీయలేదా? ఏం చర్చించలేదా? ఇది పెద్ద విషయం కాదనుకున్నారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు, లేకపోవడం కాదు, అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వరదలు అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. భారీ వర్షాలు, ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్ గా కొట్టుపరేసినట్టుగా కనిపిస్తా ఉంది. విజయవాడ నడిబొడ్డులో మొగలరాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం అంటే సుమారు 4 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండ చర్యలు విరిగి ఒక 5గురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయింది ప్రభుత్వం? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? 6గురు పక్కన ఏమన్నా ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారు? పోనీ ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి? ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారో ఈ యంత్రాంగం కూడా ఆ తర్వాత సంఘటనల పట్ల ప్రభుత్వం తీరును బట్టే వారు కూడా చాలా పైపైన తేలిగ్గా తీసుకున్నారని నేను కూడా భావిస్తా ఉన్నా. ఈ రోజున మనం చూస్తే అసలు ఫస్ట్ ఇంత ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇదే కృష్ణా నది పైన 3 మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ. కనీసం ఆ ప్రాజెక్టులో ఫ్లడ్ క్వశ్చన్ పెడితే ఈ పరిస్థితి లేదు కదా. అంటే ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తా ఉంది? అసలు ఇరిగేషన్ శాఖకి, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూకి మధ్య సమన్వయం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నలు. మీకు చేత కాలేదు, మీరు అయోమయంలోకి పోయారనడానికి ఇవే కదా. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు బుడమేరుకు సంబంధించి. నేను అడుగుతా ఉన్నా, అసలు బుడమేరు మోడర్నైజేషన్ 2014-19 మధ్య
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు చేస్తానంటే ఎవరన్నా అడ్డుకున్నారా?